హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 16th ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసినట్లయితే ఛాంపియన్ ట్రోఫీ ఈ నెల 19న ప్రారంభమవుతుంది. ఇది 9వ ఛాంపియన్ ట్రోఫీ. ఆతిథ్య దేశం వచ్చేసి పాకిస్తాన్, అలాగే యుఏఈ. అలాగే దీనికి సంబంధించి చూసినట్లయితే మొదటి ట్రోఫీ వచ్చేసి 1998లో జరిగింది. దీనిని ఐసీసీ ప్రారంభించింది. మొదటి ఛాంపియన్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది. ఆతిథ్య దేశం వచ్చేసి మొదటి ఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్. అప్పుడు దాని పేరు ఐసీసీ నాకౌట్ ట్రోఫీగా ఉండేది. అయితే 2002 నుంచి ఛాంపియన్ ట్రోఫీగా మార్చడం జరిగింది. చివరిసారిగా 2017లో ఈ టోర్నీని నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ 8 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడే ఛాంపియన్ ట్రోఫీ అనేది ప్రారంభం అవుతుంది. 2029లో ఈ ట్రోఫీని భారత్లో నిర్వహించనున్నారు. ఈ ఛాంపియన్ ట్రోఫీ యొక్క లక్ష్యం వచ్చేసి టెస్టు ఆడని దేశాల్లో క్రికెట్ అభివృద్ధి చేయడానికి నిధులను సమీకరించడమే ఈ ట్రోఫీ యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే పెద్దగట్టు జాతర. తెలంగాణ కల్చర్లో భాగంగా మనము జాతరలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూస్తున్నాము. అందులోనే పెద్దగట్టు జాతర కూడా నేటి నుంచే ప్రారంభం అవుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే సూర్యాపేట జిల్లా చెవ్వెలం మండలం దూరాజ్పల్లిలో పెద్దగట్టు జాతర అనేది జరుగుతుంది. ఇక్కడ కొలువైన దేవుడు వచ్చేసి శ్రీ లింగమంతుల స్వామి. పెద్దగట్టు గొల్ల జాతర అని కూడా అంటారు దీన్ని. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 5 days 5 రోజుల పాటు. ఇది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ కల్చర్లో భాగంగా. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ అనేది జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది. ఇది 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్. ఇది ఎప్పుడు అంటే 10th ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు జార్ఖండ్లో జరిగింది. తెలంగాణ పోలీసులు ఈ ఆల్ ఇండియా డ్యూటీ మీట్లో సత్తా చాటారు. తెలంగాణ బృందం ఓవరాల్ టీమ్ ఛాంపియన్షిప్తో పాటు అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఏఐ వినియోగంలో భారత్ టాప్. మైక్రోసాఫ్ట్ నివేదిక ఏఐ ప్రభావాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని అధ్యయనం చేసే గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ సర్వే నివేదికను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. ఏ నివేదిక అంటే గ్లోబల్ ఆన్లైన్ సేఫ్టీ సర్వే నివేదిక. ఏ సంస్థ అంటే మైక్రోసాఫ్ట్ సంస్థ. దీనికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అభిప్రాయాలు తెలిపిన వారిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వినియోగించిన వారి సగటు అంతర్జాతీయంగా 31% ఉంటే, అదే ఇండియాలో అయితే 65% 65% మంది ఏఐ ఉపయోగించారు అని ఈ నివేదిక తెలిపింది. 2023తో పోలిస్తే 26% అధికంగా ఉంది. అలాగే నెక్స్ట్ చూద్దాం. మెటా సముద్ర గర్భ కేబుల్ భారత్కు. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర గర్భ కేబుల్ అయిన ప్రాజెక్ట్ వాటర్వర్త్కు భారత్ను అనుసంధానం చేయనున్నామని సామాజిక మాధ్యమం అయిన మెటా తెలిపింది. ప్రపంచంలోనే 5 ప్రధాన ఖండాలను కలిపే ఈ కేబుల్ పొడవు 50,000 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంటుంది. ఇది భూమి చుట్టుకొలత 40,075 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంది. ఇది ఫ్రెండ్స్ టుడే 16th ఫిబ్రవరి 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.